హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షం. చల్లని వాతావరణంలో సేద తీరుతున్న నగర ప్రజలు. ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కురిసిన వాన. ట్రంప్ టారిఫ్స్ పై లోక్సభలో కేంద్రాన్ని నిలదీసిన రాహుల్. ఆటో, వ్యవసాయ రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయని ఆవేదన. నష్ట నివారణకు కేంద్రం ఏం చర్యలు చేపడుతుందని ప్రశ్న. వక్ఫ్ సవరణ బిల్లు పేరుతో బీజేపీ పోలరైజేషన్ కుట్ర. రాజ్యసభలో కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ నజీర్ హుసేన్ విమర్శలు. బ్యాంకాక్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ 6వ బిమ్స్టిక్ సమ్మిట్ కు హాజరు. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై స్టే. ఈ నెల 7 వరకు చెట్లు కొట్టొద్దన్న తెలంగాణ హైకోర్టు. కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన. వైఎస్ఆర్సీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ జననేతను కలిసేందుకు పోటీ పడ్డ అభిమానులు, కార్యకర్తలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు నిరసన సెగ. పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన కాంట్రాక్టు కార్మికులు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు. గుంటూరు మున్సిపల్ ఆఫీసును ముట్టడించిన పారిశుద్ధ కార్మికులు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్. విజయవాడలో రైతు సంఘాల నేతల సదస్సు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం. చంద్రబాబు నిర్ణయాలు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేలా ఉన్నాయని ఫైర్. శ్రీకాకుళంలో జాతీయ రెల్లీ సంఘం నిరసన ర్యాలీ. తక్షణం ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని డిమాండ్. నల్గొండ జిల్లా శివారు ప్రాంత తోటల్లో కల్తీ మద్యం గుట్టురట్టు. కెమికల్తో కల్తీ వైన్ తయారు చేస్తున్న కేటుగాళ్లు షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ఫ్యాన్స్ లో తీవ్ర వ్యతిరేకత. విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించిన తీరుపై అభ్యంతరాలు. సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానుల నిరసన. తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ నిరసన. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన. నల్ల బ్యాడ్జ్లు ధరించి సభకు హాజరైన డీఎంకే సభ్యులు. యూపీలోని పిల్బిత్లో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ గోదాం నుంచి పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. అగ్ని కీలలను అదుపు చేసేందుకు శ్రమించిన ఫైర్ సిబ్బంది.